చాలామందికి ఒక అపోహ ఏంటంటే గురుగారు, సినిమాల్లో చూడడం ద్వారానో, ఇంకోలాగానో ఇది చేతబడులకు సంబంధించింది అని ఒక అపోహ ఉంది చాలా మందిలో. నిజమేనా గురుగారు? అంటే యద్భావం తద్భవతి అన్నట్టు మనం మంచి చెడుల యొక్క విచక్షణ లేకుండా, ఓకే. అంటే శాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఈ సాంఘిక మాధ్యమాలు, ఓకే. సినిమాలు, మిగతా ఇతరత్రా కథలు వీటిలో చదువుకోవడంలో మనం అలా ఉంది. కానీ ఎక్కడా కూడా చేతబడులకు సంబంధించినటువంటి సాంప్రదాయంగా అచ్చా! ఈ విద్యకు సంబంధించి ప్రత్యేకించి ఈ గవలకు సంబంధించినటువంటి వృత్తాంతం అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. ఓకే. ఓకే. వాటిని పరిజ్ఞాన లోపంగా మనం అనుకోవటమే తప్ప ఓకే. దేశకాలమైన పరిస్థితులను బట్టి ఓకే. వాటి గురించి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఇది అన్నటువంటిది ఎక్కడా లేదు. ఒకవేళ ఇది అటువంటి సాంప్రదాయం అయి ఉంటే దేవతామూర్తి అమ్మవారు గ్రామదేవత శక్తి స్వరూపంగా రౌద్రంగా కనిపించటమే మనసు నొప్పని ఆదిశంకరుడు ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రతి అమ్మవారి దేవతా స్వరూపాన్ని మరి ఇదే పాచికలాడి కదా అమ్మవారిని శాంత స్వరూపంగా మార్చాడు. ఓకే. ఓకే. సో అది క్షుద్రమైనటువంటి విద్య అయి ఉంటే ఓకే. షణ్మత స్థాపనాచార్యుడైన, ఎందుకంటే అంటే క్షుద్ర విద్య పూర్తిగాని కాదు. దాంట్లో కూడా అపోహ. వాడతారా? దాంట్లో కూడా వాడతారా అనేది ఉపయోగిస్తూ నాకు. ఉండొచ్చు, ఓకే. ఉపయోగిస్తూ ఉండొచ్చు. ఓకే. ఇట్స్ అ మెథడ్.